అక్క, నేను నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? చెప్పు, నాకు తెలిస్తే చెప్తా. అక్క, మరి మనది ఇంత పెద్ద దేశం కదా, మరి ఇన్ని తక్కువ మెడల్స్ ఎందుకు వచ్చాయి? మనది పెద్ద దేశం మాత్రమే కాదు చెల్లి, చాలా పాత దేశం కూడా. అంటే ఒలింపిక్స్లో గేమ్స్ కంటే ఎన్నో ఎక్కువ గేమ్స్ మన దేశంలో ఆడతాము. అందులో మనం తోపులం కూడా, తెలుసా? జస్ట్ అవి ఒలింపిక్స్లో లేవు అంతే. ఎందుకంటే ఒలింపిక్స్ మనం కనిపెట్టింది కావు చెల్లి. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ ఉంటాయి, మన దగ్గర మల్కం గేమ్ ఉంటుంది. అలాగే కరాటే, జూడో ఒలింపిక్స్లో ఉంటాయి. మన దగ్గర కలర్ పైయట్టు ఉంటుంది. ఇంకా మన దగ్గర కబడ్డీ స్పెషల్, అదేమో ఒలింపిక్స్లో లేదు. అలా చూసుకుంటే ఎన్నో గేమ్స్ మన దేశంలో స్పెషల్ చెల్లి. ఉన్నాక మన గేమ్స్లో మనమే గ్రేట్. ప్రపంచంలో మన గేమ్స్లో మనల్ని ఓడించేవారు లేరు, తెలుసా? ఒలింపిక్స్ ఒకటే ఒక దేశం ఆట విలువ చెప్పదు. మన ఆటకాయ ఆటలో మెడల్స్ వచ్చినాయంటే అదే మన దేశం ఆటలుంటే ఇంకెన్నో వచ్చే మెడల్స్ మనకి. మన దేశం గొప్పతనం తెలిసిన వాళ్ళు ఇన్ని మెడల్స్ వచ్చినాయని ఆలోచించరు. మెడల్స్ తెచ్చిన వాళ్ళని అభినందిస్తారు చక్కగా. అర్థమైందా ఇప్పుడు? అమ్మో, నీకు ఇంత తెలుసా అక్క? నేను ఇవన్నీ అందరికీ చెప్తా మన స్పోర్ట్స్ గురించి. చూసారా మన దేశం ఎంత గొప్పదో? మీరు కూడా అందరికీ షేర్ చేసి తెలియజేయండి, ఓకేనా? అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. బాయ్ సఫీ బాల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా అన్ని ఛానల్స్ వస్తాయి, అన్ని వీడియోస్ కూడా వస్తాయి, ఓకేనా? బాయ్.